ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఖర్గేను కలిసిన రేవంత్, మహేష్ కుమార్ గౌడ్ పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు, ఎస్ఐఆర్ అంశంపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో చేపట్టాల్సిన పలు కార్యక్రమాలపై చర్చించారు. నిన్న రాయచూరు వెళ్లేందుకు హైదరాబాద్ వచ్చారు ఖర్గే. ఇవాళ రాయచూరుకు వెళుతుండగా ఎయిర్పోర్ట్ లో రేవంత్ భేటీ అయ్యారు. ఖర్గేతో రేవంత్ భేటీపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్. ఎస్ బలరాం, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ రావడం జరిగింది. ఆయన రాయచూరు, ఆయన ప్రాతినిధ్యం, ఆయన సొంత ప్రాంతం రాయచూరు, కర్ణాటకలోని రాయచూరుకి వెళ్లేందుకు కూడా ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఈజీ వే అవుతుంది కాబట్టి ఆయన ఇక్కడ కొన్ని సందర్భాల్లో హైదరాబాద్ వచ్చి ఇక్కడ నుంచి రాయచూరు వెళ్తుంటారు. అయితే అదేవిధంగా రాయచూరు వెళ్లేందుకు కూడా ఆయన హైదరాబాద్ రావడం జరిగింది. రాత్రి లేట్ నైట్ హైదరాబాద్ చేరుకున్నారు. రాత్రి ఇక్కడే బస చేసి ఇక్కడే విశ్రాంతి తీసుకున్నారు. అయితే మరి కాసేపట్లో ఆయన రాయచూరు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే రాయచూరు వెళ్ళి ఏఐసీసీ అధ్యక్షుడు వచ్చారు కాబట్టి కటసి కాల్ఫర్ గా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్లి అక్కడ మల్లికార్జున ఖర్గేతో భేటీ కావడం జరిగింది. ప్రజెంట్ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు కూడా దాదాపు 2.5 ఏళ్ళు అవుతుంది కాబట్టి 2.5 ఏళ్లలో చేసిన సంక్షేమ పథకాలు కానీ ఇతరత్ర కార్యక్రమాలు కానీ త్వరలో జూన్ 2 కానీ అదేవిధంగా చేపట్టబోయే అంశాలకు సంబంధించి కూడా పార్టీ అధినేతగా ఆయనకు వివరిస్తున్న పరిస్థితిని, వీటితో పాటు ఎస్ఐఆర్ కి సంబంధించి ఏఐసీసీ ఇప్పటికే చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితిని, సర్క్ సంబంధించి ఏఐసీసీ ఏవైతే నిబంధనలు చెప్తుందో దాని ప్రకారంగా చాలా సీరియస్ గా ఎఫర్ట్ పెట్టిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ కానీ ఉత్తరప్రదేశ్, గుజరాత్ అట్లా కొన్ని రాష్ట్రాలకు సంబంధించి ఒక వర్గం ఓట్లు కానీ కాంగ్రెస్ సానుభూతి పరంగా ఉండే ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తుందంటూ కూడా కొద్ది అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీని పట్ల జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్న పరిస్థితి. దీంతో పాటు ఇప్పటికే ఏఐసీసీ నుంచి కూడా ఎక్స్పర్ట్స్ 3 వచ్చి కూడా ఇప్పటికే ఇక్కడ మాస్టర్ ట్రైనర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. గాంధీ భవన్ వేదికగా 2 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమం కూడా ఏఐసీసీ నుంచి వచ్చిన ప్రత్యేకంగా వాళ్ళంతా ట్రైనర్స్ కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ఉంటుంది ఏంటనే దానికి సంబంధించి ఆ అంశాలన్నిటి కూడా ఖర్గేకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి చీఫ్ పార్టీ అధినేతగా కూడా ఆయన వివరిస్తున్న పరిస్థితి. మరి మొత్తం ఈ అంశాలతో పాటు ఇతరత్ర అంశాలకు సంబంధించి పార్టీలో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కానీ ఇక్కడ తెలంగాణలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలన్నిటి కూడా ఖర్గేకు వివరిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లో ఆయన ఇక్కడ నుంచి రాయచూరుకు హెలికాప్టర్ ద్వారా రాయచూరుకు వెళ్లే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బలరాం, అంటే ఇంకా ఎవరెవరు ఈ భేటీలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు? ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు మాత్రమే ఉన్నారు. మిగతా ప్రోటోకాల్ సంబంధించిన నేతలు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తున్న సమాచారం ఉంది. అయితే ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి కొంతమంది ఆశావాదులు కూడా అంతే త్వరలో క్యాబినెట్ ఎక్స్పెన్షన్ ఉంటుందనే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది నేతలు వరుసగా ఢిల్లీకి వెళ్లి అక్కడ కలుస్తున్న పరిస్థితి ఉంది. గడ్డం ప్రసాద్ కుమార్, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆయన క్యాబినెట్ లోకి వెళ్లాలన్న ఒక ఆలోచనతో ఇప్పటికే రాహుల్ గాంధీని కానీ అదేవిధంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కూడా నిన్న ఢిల్లీలో కలిశారు. ఈ రోజు అంశాలు ఇతరత్ర అంశాలు కూడా చర్చకు వస్తాయా అనేది కూడా చూడాల్సింది. ఎందుకంటే వీరిద్దరు మాత్రమే, పార్టీ అధినేతగా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, ప్రభుత్వ అధినేతగా సీఎం రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరు మాత్రమే ఖర్గేతో భేటీ కావడం జరిగింది. ఈ అంశాలు కూడా చర్చకి ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా? త్వరలో మరోసారి కూడా వీరంతా కూడా ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగే కార్యక్రమాల్లో అయిన తర్వాత మరోసారి కూడా సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ కూడా ఢిల్లీ వెళ్తారని కూడా ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన తేదీలు కానీ ఇతరత్ర వాటిపైన కూడా ఖర్గే టైం తీసుకునే అవకాశం ఉంటుంది. పార్టీ అధినేతగా ఆయన టైం తీసుకొని వారితో కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కర్ణాటకకు సంబంధించిన ఇష్యూస్ కూడా సంబంధించి చూడవచ్చు. మనం సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకొని డీకే శివకుమార్ కు బాధ్యతలు అప్పగించడం, డీకే శివకుమార్ సోమవారం అంటే 3న బాధ్యతలు కూడా తీసుకుంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఖర్గే డీకే శివకుమార్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఫోకస్ తెలంగాణ పైన పెడతారని కూడా ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న క్యాబినెట్ లో ఉన్న మంత్రులకు కూడా ప్రక్షాళన జరిగే అవకాశం ఉంటుందని కూడా ఒక చర్చ జరుగుతుంది. పనితీరు ఆధారంగా కానీ సామాజిక సమీకరణాలు అదేవిధంగా పార్టీ ఈక్వేషన్స్ వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని కూడా ఈ సమీకరణాలు జరిగే అవకాశం ఉందని ఒక చర్చ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీ అధినేతగా ఖర్గే తోటి కేవలం ఇప్పుడు ప్రభుత్వ అధినేతగా సీఎం అదేవిధంగా పార్టీ అధినేతగా మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు మాత్రమే ఉన్నారు. వారు మాత్రమే చర్చిస్తున్న పరిస్థితి ఉంది. నిన్న మొన్న జరిగిన పరిణామాలు గడ్డం ప్రసాద్ కుమారే కాకుండా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఢిల్లీ వెళ్లారని కూడా ఒక వార్తలు వస్తున్నాయి. ఆయన కూడా ఖర్గేతో కానీ రాహుల్ గాంధీతో కూడా భేటీ అయినట్టుగా కూడా వార్తలు వస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే కేవలం 3 మెంబర్సే ఉన్నారు కాబట్టి ఇండోర్ లో
జరుగుతున్నాయి కాబట్టి వీటికి కూడా ఒకసారి చర్చించిన తర్వాత మరోసారి ఢిల్లీకి పిలిచే అవకాశాలు ఉన్నట్టు కూడా పార్టీ వర్గాల ద్వారా మనకు తెలుస్తుంది బాలరాజ్. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.